వాళ్ళని ఎప్పుడు ఆందోళనకారులుగా తిరుగుబాటుదారులుగా ప్రభుత్వం చిత్రీకరిస్తుంది. బట్ అన్రెస్ట్ విల్ కంటిన్యూ కదా, నా ప్రశ్న అది. సో మీరు బంగ్లాదేశ్ని ఇక్కడ రెఫరెన్స్ పాయింట్ లాగా తీసుకోండి. స్టూడెంట్ లెడ్ స్ట్రీట్ ప్రొటెస్ట్స్, అటాక్ అగేన్స్ట్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, ఫ్లైట్ ఆఫ్ ఆల్ లీడర్స్, రైట్? అందరూ పారిపోయారు లీడర్స్. ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో వాళ్ళు ఆర్మీని తీసుకొచ్చి ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ లాగా పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు ఎలక్షన్ యూనుస్ తీసుకొచ్చారు, ఒక రెస్పెక్టబుల్ ఫిగర్, అగైన్ పపెట్ బట్ రెస్పెక్టబుల్ ఫిగర్ తీసుకొచ్చి నిలబెట్టి 6 నెలలు స్టెబిలైజ్ చేసి కంట్రోల్ తెచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అని చెప్పి ఎవరైతే మంచి క్యాండిడేట్సో వాళ్ళు హతమార్చబడ్డారు, ఎవరైతే పప్పెట్సో వాళ్ళు మళ్ళీ తిరిగి పవర్ లోకి వస్తారు. ఐఆర్జీసీ ఈజ్ నాట్ స్మాల్. ఇన్ఫాక్ట్ 10 లక్షల సైన్యం ఉంటే ఇరాన్కి, వాళ్ళ సైన్యం ఈజ్ డిఫరెంట్. వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈస్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఆల్ టుగెదర్, విచ్ ఈస్ అబౌట్ 350,000, 3 లక్షల మంది ఉంటారు. ఐఆర్జీసీ ఇట్ సెల్ఫ్ ఈస్ 150,000, 1,50,000 మంది. దీని లీడర్షిప్ వేరు, దాని స్ట్రక్చర్ వేరు, అండ్ వీళ్ళు దే ఆర్ ఇంటగ్రేటెడ్ విత్ ద పొలిటికల్ గవర్నమెంట్, హ్యావ్ బీన్ ఆల్వేస్. సో ఐఆర్జీసీ మీరు స్ట్రీట్ ప్రొటెస్ట్ తీసుకొచ్చి డెమోక్రసీ అనే నిదానాన్ని ఎప్పటికైతే తెస్తారో, ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారో, అప్పుడు మాత్రమే ఐఆర్జీసీ తగ్గే అవకాశం ఉంటుంది. దే విల్ లూజ్ పవర్. అండ్ వై ఇస్ ఐఆర్జీసీ ఫైటింగ్ నౌ? ఎందుకంటే ఐఆర్జీసీ ఎంజాయిడ్ పవర్ ఫర్ ద లాస్ట్ 40 years ఆర్ 50 years. సో ఐఆర్జీసీ కూడా ఇంటర్నల్ గా తన పవర్ పోగొట్టుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. సో నౌ వాట్ అమెరికా విల్ డూ ఈస్ ఇట్ విల్ గెట్ ఎ షిజం. అంటే ఐఆర్జీసీకి కూడా ఒక ఆఫర్ ఇస్తారు వీడు బ్యాక్ ఎండ్ నుంచి, మీరు ఎనేబుల్ చేయండి డెమోక్రసీ, అది చూపెట్టడానికి ఉంటుంది, పవర్ మాత్రం మీ దగ్గరే ఉంటుంది. పాకిస్తాన్ లో అయిన లాగా, పాకిస్తాన్ లో డెమోక్రసీ ఉంది నామాత్రానికి, రైట్? దే హ్యావ్ అ ప్రైమ్ మినిస్టర్, బట్ అసలు నడిపించేది పాకిస్తాన్ ఆర్మీనే కదా కథని. సో సంథింగ్ a deal like that will be established for Iran also. It's a possibility. పాసిబిలిటీ ఉంటుందా? అంటే వీళ్ళు వ్యతిరేకిస్తుంటే, ఇప్పుడు మీరు చెప్పిన ఐఆర్జీసీ వచ్చి 10 లక్షలు ఉన్నారు, దానిలో డివిజన్ వస్తే ఒక 6 లక్షల మంది ఇటు విప్లవకారులుగా మిగిలిపోయిన 4 లక్షలు, ఆర్మీ వచ్చి 3.5 లక్షలు, 7.5 లక్షలు, వీళ్ళదే పై చేయవుతుంది కదా. అప్పుడు వీళ్ళని ఈ ఐఆర్జీసీని కంప్లీట్గా ఎలిమినేట్ చేసే అవకాశం ఉందా నా ప్రశ్న అది. లేదండి. సో ఇప్పుడు మీరు చూసేది దట్ కైండ్ ఆఫ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ అ కంట్రీ లైక్ సోమాలియా. ఇప్పుడు మీరు సోమాలియాలో, యుగాండాలో చూస్తే దే ఆర్ 2 militant ఫ్యాక్షన్స్. సౌత్ సుడాన్ చూస్తే సౌత్ సుడాన్, ఇంకో సుడాన్ ని చూస్తే దీంట్లో మీకు 2 warring ఫోర్సెస్, ఒకటి ఈస్టర్న్ కంట్రోల్ చేస్తుంది, ఒకటి వెస్టర్న్ కంట్రోల్ చేస్తుంది, అలా దేశం డివైడ్ అయిపోతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ పాసిబిలిటీ. ఎందుకంటే అల్టిమేట్లీ మనకు కావాల్సింది ఏంటి? ఇరాన్ అనే భూభాగం పైన, ఇరాన్ అనే భూభాగంలో మీద ఉన్న ఆయిల్ రిసోర్సెస్ మీద కంట్రోల్ తెచ్చుకోవడం. సో ఇప్పుడు ఐఆర్జీసీ తగ్గకపోతే మనకి కంట్రోల్, అంటే యుఎస్ తరఫు నుంచి అంటున్నాను, యుఎస్ కి దాని మీద కంట్రోల్ రాకపోతే యుఎస్ మైట్ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఇరాన్ అనే దేశాన్ని తెగ్గొట్టండి, లేకపోతే ఇరాన్ కి ఉన్న ఆయిల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చుట్టుముట్టి వాటి మీద కంట్రోల్ తెచ్చుకోండి. సో దీస్ మల్టిపుల్ థింగ్స్ మైట్ హ్యాపెన్. అండ్ ఇవాళ ఐఆర్జీసీ ఏదైతే ఒక సైన్యాధికారంగా ఉందో, రేపు అది హమాస్ లాగా, కుర్దిష్ ఫోర్సెస్ లాగా ఒక ఇట్ మైట్ జస్ట్ ఎండ్ అప్ బీయింగ్ రెబెల్ ఫోర్స్. సో ఒక ప్రాక్సీ ఫోర్స్ లాగా మిగిలిపోయే అవకాశం ఉందంటారు, ఒక ప్రాక్సీ ఫోర్స్. అవునండి, ఎస్. సో అది ఇంకా డేంజరస్ కదా, ప్రాక్సీ ఫోర్స్ గా మిగిలిందంటే. అది ఇంకా డేంజరస్. బట్ హౌ డస్ అమెరికా కేర్? అమెరికాకి మనుషులంటే, మానవత్వం అంటే, డెమోక్రసీ అంటే, ప్రజాస్వామ్యం, దే డోంట్ కేర్ అబౌట్ దీస్ థింగ్స్. అమెరికాకి కావాల్సింది ఓన్లీ డబ్బుల పిచ్చి, డబ్బుల వాసన. అది ఉన్నంత వరకు అమెరికా ఇది కొనసాగిస్తూనే ఉంటుంది. అండ్ అమెరికానే కాదు, ప్రపంచంలో గత 5,000 ఏళ్లుగా ఏ స్ట్రగుల్ అయినా కానివ్వండి, ఆ స్ట్రగుల్ అయ్యింది వ్యాపారం నిమిత్తంగానే. ఆ కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ అయ్యాయి, అండ్ దే ఎండెడ్ ఆల్సో లైక్ దాట్. మేజర్ భరతరెడ్డి గారు, ఇంకా 2-3 చాలా కీలకమైన ప్రశ్నలు. ఇప్పుడు నెతన్యాహుని ఎలిమినేట్ చేద్దాము, ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామని ఇరాన్లో మిగిలిన
చనిపోగా మిగిలిన ఈ వీళ్ళందరూ కూడా ఖమేనీ సపోర్టర్స్ అందరూ అంటున్నారు. నిన్న రక్షణ శాఖ తాత్కాలిక మంత్రిగా ఒక ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. ఈజ్ ఫ్రమ్ IRGC, అగైన్ ఈజ్